అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత 1 year నుండి. దానిలో భాగంగా ఇంతకుముందు ఒక 3-4 times చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగితే ఈ రాజకుమార్ అంటే చనిపోయిన వ్యక్తి ఇతన్ని వార్నింగ్ ఇవ్వడం, నేను చంపుతా అని చెప్పేసి తర్వాత ఇతను అతన్ని వార్నింగ్ ఇవ్వడం, ఇట్లా చిన్న సంఘటన జరిగింది. 1 week బ్యాక్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగి ఒకరినొకరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నిందితుడు వెంకటేశ్వర్ అంటే ఆయన ఎట్లా ఇతను నన్ను చంపుతా అంటున్నాడు, నేనే ముందుగా చంపుతా అయిపోతున్నా ఒక ప్లాన్ ప్రకారం 1 week బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని తర్వాత ఆటోలో పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో నిన్న తిరుగుతున్న క్రమంలో అదాలత్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరు అనుకోకుండా 2 ఆటోలు వెనుక వచ్చి చిన్నగా ఆటో తాకిచ్చి ఆ గొడవకు పెట్టుకొని మనకు డిమార్ట్ దగ్గర ఇమీడియట్ గా ఆటో ఆపి అతనితో గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్న కలబడతారు. ఆ క్రమంలో కత్తి అది ఆటోలో పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆటో నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక పొడిచి చంపడం జరిగింది. అతను ఇమీడియట్ గా హాస్పిటల్ సిటీ అతను మనం ఈరోజు చూస్తున్న సమాచారం మేరకు అతను అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసిన తర్వాత పారిపోవడం జరిగింది. ఈ రోజు ఇన్ఫర్మేషన్ పైన బస్ స్టాండ్ దగ్గర అతను పారిపోతున్నాడు అని చెప్పేసి ఆటోతోటి అతన్ని ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆటోను మరియు అతను కత్తితోటి ఆ కత్తి కూడా అందులో ఆటోని దాచుకొని వెళ్తున్నాడు. ఆ కత్తిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం ఇది ఒక మహిళకు ఇల్లీగల్ కాంట్రాక్ట్ ద్వారానే జరిగింది. ఇందులో మహిళా ప్రభుత్వం మాట్లాడేది ఏం లేదు. ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. చిన్నగా అది పెద్దగా ఒకరినొకరు చంపుకోవాలనే స్టేజ్కి వచ్చి అవకాశం చూసుకొని అతన్ని చంపడం జరుగుతుంది. నేను అడిగింది మళ్ళీ వీళ్ళ అక్కడ అంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే ఇమీడియట్ గా అక్కడ హత్య జరిగిన వెనుకనే జస్ట్ ఒక 1.5 km దూరంలో మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ అక్కడే ఉన్నాడు. ఇమీడియట్ గా అక్కడికి రీచ్ అయ్యాడు. నేను కూడా కలెక్టరేట్ నుండి బయటకు వస్తున్నాను. నాకు తెలిసి అక్కడికి వచ్చాము. కానీ అక్కడ చూస్తే పరిస్థితి ఏమనిపించిందంటే అది రద్దీ ప్లేస్. ఒక 45 సంవత్సరాలు దాటిన ఇద్దరు వ్యక్తులు తలబడుతుంటే 25 సంవత్సరాల యువకులు దాదాపు ఒక 30-40 మెంబర్స్ నుండి చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆపలేకపోయారు. ఒక ముసలి వ్యక్తి వచ్చి పనుల దుకాణం అతను వచ్చి ఒక్కడే ఆపుతున్నాడంటే మరి యూత్ ఎందుకు అంత అధైర్యంగా ఉన్నారనేది అది చాలా బాధేసింది. తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి ఆ ఫొటోస్ వీడియో తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కానీ అతన్ని లిఫ్ట్ చేద్దాము, అతను అప్పటికీ ప్రాణంతో ఉన్నారు. మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ వచ్చేసి అక్కడికి వాళ్ళు లేపుదామన్నా కూడా ఈ పబ్లిక్ కూడా సహకరిస్తారు. అంటే మరి పబ్లిక్ ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు అనేది అది మీరు అంతా ఆలోచించాలి. అంటే జస్ట్ అక్కడ పబ్లిక్ యూత్ అనేది కొంత కేకలు వేసినా దూరం నుండి ఏదన్నా విశ్లేషినా కూడా అది ఇమీడియట్ గా ఒక వ్యక్తి ప్రాణం కాపాడేది. అందరూ ఆ విధంగా చూసుడు కూడా మాకు కూడా చాలా బాధ వేసింది. యూత్ కానీ అక్కడ చూసేవాళ్ళు కానీ కళ్ళ ముందు కనబడుతున్న నేరాన్ని కూడా ఆపలేని స్థితికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారంటే రేపు మరి సమాజం ఎటు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పించుకుంటారు అనేది మాకు తెలియని ప్రశ్న అయిపోయింది. పోలీసు అనుకుంటారు కానీ ప్రతి ప్లేస్ లో పోలీసు ఉండరు. కనీసం కొంత మీరు సాయం చేస్తే ఇమీడియట్ గా మేము వచ్చి కూడా దాన్ని అఫెన్స్ ఆపగలుగుతాం చేస్తాం. ఆ విధంగా ఉండైతే చాలా విచారకరము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.